వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. మనకు డేస్కు సంబంధించి దాదాపు ప్రతి ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ వస్తూ ఉన్నది. సో మీరు గ్రూప్ 1 రాసిన ప్రిమ్స్ ఎగ్జామినేషన్, గ్రూప్ 2 రాసిన గ్రూప్ 3 ఆర్ గ్రూప్ 4, సో మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా సరే మనకు క్రమం తప్పకుండా ఒక్క క్వశ్చన్ అట్లీస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లేని అడుగుతున్నారు. ఇటీవలి కాలంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్లో కూడా స్టేట్మెంట్లు ఇచ్చి ఒక స్టేట్మెంట్ని ఒక డేగా తీసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో అలాంటి అంశాలు వచ్చినప్పుడు ఒక్క బిట్ కూడా ఆస్పిరెంట్స్కు మిస్ కాకూడదని అన్న ఉద్దేశంతో ఎపిటోమ్ ఐఏఎస్ మీకు ఈ క్లాస్ను అందిస్తూ ఉన్నది. సో ఇందులో మనం జనవరి నెలకు సంబంధించింది, సో ఏ జనవరి అయినా సరే ఈ డేట్సే ఉంటాయి మనకు. సో అవన్నీ ఈ సెషన్లోనే అందిస్తాం, సో దట్ మీరు ఈజీగా అన్నీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4th January వరల్డ్ బ్రెయిలీ డే. సో అందులకు సంబంధించిన స్క్రిప్ట్ అన్నమాట బ్రెయిలీ అంటే. సో చాలా ఇంపార్టెంట్ అండ్ దీనికి రిలేటెడ్గా ఉండే ఒక జీకే అంశాన్ని చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో 2018లో కొత్త మున్సిపల్ చట్టం వచ్చింది అండ్ ఈ మున్సిపల్ చట్టాన్ని 2021-22 ఆ సంవత్సరాల్లో బ్రెయిలీ స్క్రిప్ట్లో అందుబాటులోకి తెచ్చారు. సో ఏ చట్టము అని అంటే మున్సిపల్ చట్టం. సో చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో బ్రెయిలీ స్క్రిప్ట్లో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి మున్సిపల్ చట్టం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. రైట్. సో ఈ విధంగా మనకు వరల్డ్ బ్రెయిలీ డే అనేది ఉన్నది. అండ్ నెక్స్ట్ 5th January ఈ రోజున మనము నేషనల్ బర్డ్స్ డే, జాతీయ పక్షుల రోజుగా నిర్వహిస్తాము. సో మరి భారతదేశంలో ఫాదర్ ఆఫ్ దిస్ బర్డ్స్ అంటే మనకు సలీం అలీని పేర్కొంటారు. సలీం అలీ. సో పక్షుల సంరక్షణ, పక్షుల సంబంధించిన ఈ వెల్ఫేర్ కానీ వాటిపై అధ్యయనము, సో ఇవన్నీ చేసిన నేపథ్యంలో సలీం అలీ అనే వ్యక్తిని ఫాదర్ ఆఫ్ బర్డ్స్ లైక్ ఆర్నిథాలజీ అని కూడా వచ్చు. దీని అధ్యయనానికి సంబంధించిన శాస్త్రం అది. అండ్ నెక్స్ట్ 6th January నాడు మనకు వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్ అంటే యుద్ధక్షేత్రం. సో యుద్ధాలు జరగడం వల్ల తల్లిదండ్రులను కోల్పోయి కొంతమంది అనాథలుగా మారే అవకాశం ఉన్నది. సో అనాథలు, సో అలాంటి వారి సంక్షేమం, అలాంటి వారి ప్రగతి లేదా పురోగతిని ఉద్దేశించి జరుపుకునే రోజుగా ప్రతి సంవత్సరం January 6th నిర్వహిస్తూ ఉంటారు. దీన్ని వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ అంటే యుద్ధాల మూలంగా మనకు అనాథలు అవుతారు. సో సుదీర్ఘకాలంగా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అనేక మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయినారు. విధంగా ఇజ్రాయిల్ హమాస్ పైన దాడి, సో అదేవిధంగా అంతర్యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మయన్మార్ కావచ్చు, సుడాన్ కావచ్చు, యెమెన్ కావచ్చు. సో ఇలాంటి దేశాలు ఇప్పుడు ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే దేశంలో కూడా పెద్ద ఎత్తున యుద్ధాలు అనేవి సంభవిస్తున్నాయి. సో అలాంటి ప్రాంతాల్లో కొంతమంది చిన్నారులు అనాథలుగా మారుతూ ఉంటారు. వారి సంక్షేమానికి ఉద్దేశించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 8th January ఎర్త్ రొటేషన్ డేగా చూస్తాం. భూభ్రమణం అన్నమాట. సో అంటే భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతుంది. ఇలా తిరగడానికి 24 hours పడుతుంది. సో మనకి ఎవ్రీ ఇయర్ January 8th ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎర్త్ రొటేషన్ డే. భూభ్రమణం. ఓకే, భూభ్రమణానికి సంబంధించిన రోజు. రైట్. భూ పరిభ్రమణం అంటే రెవల్యూషన్ అన్నమాట. సో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. దీనికోసం మనకు 365 days తీసుకుంటుంది. అది 1 year పడుతుంది, ఇది 1 day పడుతుంది. సో మనకు ఈ January 8th అనేది ఎందుకు ఈ రోజునే ఎంపిక చేసినాము అని అంటే లియోన్ ఫోకాల్స్. సో ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. సో ఈయన ఈ భూమి అనేది తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుందని పూర్తిగా ప్రూవ్ చేయగలిగినారు. సో అంటే అంతకుముందే దీన్ని అంచనా వేసిన శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈయన దీన్ని ప్రూవ్ చేసినారనమాట, నిరూపించినారు. సో నిరూపించిన నేపథ్యంలోనే ఈయన ఈ రోజున ఆయన బర్త్ యానివర్సరీ రోజున ఈ ఎర్త్ రొటేషన్ డేని నిర్వహిస్తారు. సో భూభ్రమణానికి సంబంధించిన రోజు అన్నమాట ఇది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు
9th జనవరి నాన్ రెసిడెన్స్ ఇండియన్ లేదా ప్రవాస భారతీయ దివస్. సో మనం ఈ రోజును 2003 నుంచి జరుపుకుంటూ ఉన్నాం. సో 2003 నుంచి ప్రవాస భారతీయ దివస్ అనేది జరుగుతుంది. మరి ఎందుకు ఈ ప్రవాస భారతీయ దివస్ అని అంటే 1915లో 9th జనవరి నాడు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి పూర్తిగా వచ్చేసినారు. అంటే ఆయన దక్షిణాఫ్రికాకు న్యాయవాద వృత్తి కాబట్టి ఆ నిమిత్తం వెళ్ళారు. అండ్ శాశ్వత ప్రాతిపదికన ఇండియాకు తిరిగి వచ్చినారు. అయితే ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి భారత్కు వచ్చినారు. కాకపోతే సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు కాస్త అనారోగ్యం పాలై లండన్కి వెళ్ళారు. ముందు లండన్కి వెళ్ళి లండన్ నుంచి భారతదేశానికి జనవరి 9th నాడు చేరుకున్నారు 1915. మరి అంతకుముందు ఎప్పుడు రాలేదంటే వెళ్ళారు, వస్తూ ఉన్నారు. ఓకే, రెగ్యులర్గా జరిగే కదా. ఇప్పుడు మీరు వేరే దగ్గర జాబ్ వచ్చిందనుకోండి, మీ ఇంటికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు కదా, సేమ్ అట్లాగే అనమాట. సో మరి మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1893 అనే సంవత్సరాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 1893. సో ఎందుకనంటే ఈ సంవత్సరం 1893 సంవత్సరం రోజున సౌత్ ఆఫ్రికాకు వెళ్ళారు ఆయన. పీటర్ మార్టిస్బర్గ్ అనే ప్రాంతం వద్ద ఆయనని రైల్లోంచి తోసేసినారు సౌత్ ఆఫ్రికాలో. దాంతో ఆయన ఈ జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి దృఢ సంకల్పం తీసుకున్నారు. అండ్ అక్కడ నాటల కాంగ్రెస్ని ఏర్పాటు చేసినారు. అనేక వ్యవస్థలను ఫోనెక్స్ సెటిల్మెంట్స్ని ఏర్పాటు చేసినారు. అండ్ ఈ ఇండియాకు వచ్చేవారు కూడా అక్కడ తన పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చినారు మహాత్మా గాంధీ. భారతదేశానికి వచ్చి తిరిగి ఇక్కడ కూడా ఉద్యమానికి నాయకత్వం వహించినారు. సో మహాత్మా గాంధీ గారి జీవితానికి సంబంధించి అనేక డేస్ ఉన్నాయి. ఆయన పుట్టినరోజు October 2, 1869లో పుట్టినారు వారు. October 2 ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే, అంటే అంతర్జాతీయ అహింసా రోజుగా జరుపుతాం. ఆయన భారతదేశానికి వచ్చిన రోజు మనకు 9th జనవరి. ఆ రోజున మనం ఏం చెప్తున్నాం, ప్రవాస భారతీయ దివస్. అదేవిధంగా నవంబర్ 12వ తేదీన మహాత్మా గాంధీ గారు ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళారు. ఆ రోజు బ్రాడ్కాస్టింగ్ డే అని చెప్పి ప్రసారాలకు సంబంధించిన రోజు నిర్వహిస్తారు. వారు మరణించిన రోజుని మార్టిస్ డేగా కూడా నిర్వహిస్తారు. ఇలా వారి జీవితానికి సంబంధించి ముడిపడి ఉన్న సంఘటనలకు, రోజులకు ప్రాధాన్యం అనేది ఉంది. ఓకే, సో 9th జనవరి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ డే 2003 నుంచి నిర్వహిస్తున్నారు. అయితే 2015 నుంచి ఈ డేకు సంబంధించి ఒక మార్పు వచ్చింది. అంతకుముందు ప్రతి సంవత్సరం నిర్వహించేవాళ్ళు 2015 నుంచి ఆల్టర్నేట్ ఇయర్, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ వస్తున్నారు. రైట్. సో ఇది మనకు నాన్ రెసిడెంట్ ఇండియన్ డేకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రతి సంవత్సరం జనవరి 10th వరల్డ్ హిందీ డేగా నిర్వహిస్తాం. ప్రపంచ హిందీ భాషా దినోత్సవం. సో ఎందుకు మనం ప్రపంచ హిందీ భాషా దినోత్సవం నిర్వహిస్తామంటే 1975లో నాగ్పూర్లో ఇదే రోజున ప్రపంచ హిందీ మహాసభలు జరిగినాయి. ఈ నేపథ్యంలోనే 10th జనవరిని వరల్డ్ హిందీ డేగా చెప్తాం. బట్ September 14 నేషనల్ హిందీ డే, జాతీయ హిందీ దినోత్సవంగా నిర్వహిస్తారు. సో మరి రైట్, భారతదేశంలో హిందీ అనేది అధికారిక భాష కాదు. రాష్ట్రాలకు ఉండొచ్చు కానీ జాతీయ స్థాయిలో ఇది అధికారిక భాష కాదు. సో దీన్ని అఫీషియల్ లాంగ్వేజ్ చేయాలన్న ప్రతిపాదనకు పెద్ద ఎత్తున అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు కూడా ఇందులో ముఖ్యంగా తమిళనాడు అండ్ కర్ణాటక రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాయి. సో సమాఖ్య వ్యవస్థలో ఈ విధంగా రాష్ట్రాలపై ఒక భాష తీసుకొని వచ్చి పెత్తనం చేయడాన్ని నిరసిస్తున్నాయన్నమాట. సో ఓకే, ఇది 10th జనవరి వచ్చేసి మనకు ప్రపంచ హిందీ రోజు అవుతుంది. అండ్ September 14 వచ్చి నేషనల్ హిందీ డేగా జరుపుకుంటూ ఉంటాము. అండ్ 11th జనవరి వచ్చేసి మనకు నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే, అంటే మానవ అక్రమ రవాణాకు సంబంధించి అవగాహనను కల్పించే రోజుగా చెప్తామన్నమాట. నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే. మరి హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణా అంటాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 23 మానవ అక్రమ రవాణాను నిషేధించింది. సో భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులన్నీ మీకు తెలిసిందే. ప్రాథమిక హక్కులు అనేవి ఆర్టికల్ 12 నుంచి 36 వరకు ఉంటాయి, 35 వరకు ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ స్వభావం ఏంటంటే వీటిని అమలు చేయడానికి ప్రత్యేకంగా చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. అదే మనకు ఇతర ఆర్టికల్స్ని అమలు చేయాలంటే
చట్టాలు కావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్టికల్ 40 ఉంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అందులో గ్రామ స్వరాజ్ గురించి చెప్పినారు. అది సాధించాలంటే చట్టం చేయాలి. అందుకనే భారత పార్లమెంట్ ఆర్టికల్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్థానిక స్వపరిపాలన తీసుకొని వచ్చింది. అంటే వేరే ఆర్టికల్స్ అమలు చేయాలంటే చట్టాలు కావాలి, కానీ ప్రాథమిక హక్కులు అమలు చేయాలంటే చట్టాలు అవసరం లేదు. అయితే కొన్ని ప్రాథమిక హక్కులు అమలు చేయాలంటే చట్టాలు కావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 17, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, ఆర్టికల్ 21A వీటిని అమలు చేయాలంటే చట్టాలు అవసరమవుతాయి. రైట్. సో మరి భారతదేశంలో ఏ ఆర్టికల్ ప్రకారం మానవ అక్రమ రవాణా నిషేధం అంటే ఆర్టికల్ 23 ప్రకారం మానవ అక్రమ రవాణా నిషేధం అన్నమాట. సో అందుకే దీన్ని సప్రెస్ చేయడం, ఈ ఆర్టికల్ అమలు చేయడం కోసం అనేక చట్టాలు వచ్చినాయి భారతదేశంలో. సపరేషన్ ఆఫ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్, అట్లాంటి చట్టాలు చాలా వచ్చినాయి. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జనవరి 12 నేషనల్ యూత్ డే, జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరము జనవరి 12ని నేషనల్ యూత్ డే. అదేవిధంగా ప్రతి సంవత్సరం 12th అక్టోబర్ని, ఓకే, 12th ఆగస్ట్ మనకు ఇంటర్నేషనల్ యూత్ డే, అంతర్జాతీయ యువజన దినోత్సవం. 12th జనవరి ఏమో నేషనల్ యూత్ డే. అయితే ఈ నేషనల్ యూత్ డే ఎందుకు నిర్వహిస్తున్నాం అనంటే మనకు ఆ రోజు స్వామి వివేకానంద జయంతి. రైట్. 1863లో వారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జన్మించినారు. అండ్ ఇంతకుముందు మీకు చెప్పినాను 1893 ఇయర్ మహాత్మా గాంధీ గారిని రైల్లోంచి తోసేశారు. ఈ 1893 అనేది మరొక ల్యాండ్ మార్క్ అంశం రీత్యా వార్తల్లో ఉన్నది. ఇదే 1893లో మనకు సెప్టెంబర్ 11వ తేదీ నాడు స్వామి వివేకానంద చికాగో సమావేశంలో హిందూ మతానికి సంబంధించిన ఆయన అద్భుతంగా ప్రసంగించినారు. ఈ ప్రపంచానికి హిందూ మత గొప్పతనాన్ని తెలియజేసినారు, గొప్ప వక్తగా అవతరించినారు. సో ఆయన అప్పుడు ఉపయోగించిన పదాలు కూడా నేరు కూడా ఎవరైనా సరే, ఓకే, రాజకీయ నాయకులు కానీ ఇతరులు కానీ మాట్లాడేటప్పుడు ప్రారంభ లైక్ ఇంట్రొడక్షన్ వర్క్స్ ఆయన నుంచి తీసుకున్నవి. అంతటి ఓకే మహనీయుడి జయంతిని యూత్ డేగా భారతదేశంలో నిర్వహిస్తారు. సో ఎందుకంటే ఏ రకమైన యువతకైనా ఆయన స్ఫూర్తిగా నిలిచినారు. లైక్ మహాత్మా గాంధీ అనగానే మనకు నాన్ వైలెన్స్ అనమాట, అహింసామూర్తిగా చూస్తాం. సుభాష్ చంద్రబోస్ అనగానే కాస్త అగ్రెసివ్గా, ఓకే, ఇంకా ఇతర నాయకులు అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళందరికీ ఒక ఉమ్మడి స్ఫూర్తిని కలిగించే వ్యక్తి ఎవరు అనంటే స్వామి వివేకానందగా చెప్పుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ 12th జనవరిని నేషనల్ యూత్ డేగా నిర్వహిస్తూ ఉంటారు. అదే మనకు డేట్ అదే ఉంటుంది, బట్ మంత్ మారితే ఇంటర్నేషనల్ యూత్ డే. సో మనకు ఆగస్ట్ 12th నాడు ఆ రోజు నిర్వహిస్తారు. రైట్. అండ్ నెక్స్ట్ 15th జనవరి మనకు ఇండియన్ ఆర్మీ డే. సో భారతదేశంలో సైనికులకు సంబంధించిన రోజునే నిర్వహిస్తారు. కారణం ఏంటనంటే బ్రిటిష్ నుంచి భారతదేశం సైనికుడి బాధ్యత స్వీకరించింది. కరియప్ప భారతదేశం మొట్టమొదటి సైన్యాధికారిగా ఎవరు చూస్తారంటే మనకు కరియప్ప. ఒక భారతదేశానికి చెందిన వ్యక్తి భారత సైన్యానికి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆ రోజున మనకు ఓకే ఇండియన్ ఆర్మీ డేగా నిర్వహిస్తామన్నమాట. అండ్ 16th జనవరికి వచ్చేసి మనకు నేషనల్ స్టార్టప్ డే. ఓకే. సో అంకుర సంస్థలకు సంబంధించిన రోజు. సో భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక కొన్ని డేస్ ఆయన తీసుకొని వచ్చినారు. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. ఓకే. 16th జనవరి నాడు స్టార్టప్ డే. జనవరి 23rd నాడు సుభాష్ చంద్రబోస్ జయంతి నాడు మనకు ఈ దేశ్ ప్రేమ్ దివస్. ఓకే. అదే బెంగాల్ అయితే పరాక్రమ్ దివస్, అది కూడా జనవరి కాబట్టి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా మనకు ఆగస్ట్ 23rd నేషనల్ స్పేస్ డే. అదేవిధంగా సెప్టెంబర్ 25th అంత్యోదయ అన్న 25th అంత్యోదయ అన్న యోజన డే. జూన్ 21st ఇంటర్నేషనల్ యోగా డే. డిసెంబర్ 21st వరల్డ్ మెడిటేషన్ డే. సో ఇవి డిసెంబర్ 25th గుడ్ గవర్నెన్స్ డే. ఇది కొన్ని మాత్రమే మీకు గుర్తు చేసినాను. చాలా చాలా డేస్ని ఆయన ఓకే ఈ సంవత్సర కాలంలో ప్రధానమంత్రిగా మారిన తర్వాత తీసుకొచ్చినారు. సో మనకు జనవరి 16th స్టార్టప్ డే అయితే మనకు లైక్ మార్చ్ 16th వ్యాక్సినేషన్ డే.
సెప్టెంబర్ 16th ఓజోన్ డే, అక్టోబర్ 16th వరల్డ్ ఫుడ్ డే, నవంబర్ 16th ప్రెస్ ఫ్రీడమ్ డే, డిసెంబర్ 16th విజయ్ దివస్. సో ఇట్లా జరుపుకుంటూ ఉన్నాము. అండ్ స్టార్టప్ 2016లో స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనే పథకాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించినారు. 16 జనవరి నాడు స్టార్టప్ ఇండియా ప్రారంభించినారు కాబట్టి దానికి స్టార్టప్ డేగా నిర్వహిస్తూ ఉంటాము. రైట్. నెక్స్ట్ వచ్చేసి 23rd జనవరి మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఓకే, సో దేశ్ ప్రేమ్ దివస్గా కూడా చెప్తూ ఉంటాం. మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ని ఏర్పాటు చేసినారు. రైట్. అండ్ జపాన్ సహాయంతో యూకేను అనేక ప్రాంతాల్లో, ఓకే, ఈస్ట్ ఏషియాలో అంటే ఏసియా భారతదేశానికి తూర్పున సింగపూర్లో కానీ అక్కడ చాలా ప్రదేశాల్లో బ్రిటిష్ సైనికులనైనా ఓడించినారు. అండ్ పడాంగ్ అనే ప్లేస్, సింగపూర్లో పడాంగ్ అనే ప్లేస్లో ఆయన బాధ్యతలు స్వీకరించినట్టుగా చెప్తారు. సింగపూర్ జాతీయ స్మారకంగా కూడా తమ దేశంలో ఆ ప్రాంతాన్ని ప్రకటించింది. సుభాష్ చంద్రబోస్ ఆయన స్మారకానికి గుర్తుగా అన్నమాట, ఆయన సేవలకు గుర్తుగా అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ ఆయన ఐఎన్సీకి కూడా నేతృత్వం వహించినారు. ఐసీఎస్ అధికారి. మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు ఐసీఎస్ కెరియర్ను వదులుకొని జాతీయోద్యమంలో చేరి ఆయన ఐఎన్సీ అధ్యక్షుడయ్యారు. అయితే మహాత్మా గాంధీని కూడా ఆయన విధానాలలో విభేదించినారు, అంతే తప్పనిసరి వ్యక్తిని కాదు. సో ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం పొలిటికల్ లీడర్స్ విధానాలను వ్యక్తులను వ్యతిరేకిస్తున్నారు. సో వ్యక్తిని వ్యతిరేకించలేదు, బట్ విధానాలు అంటే ఈ పద్ధతి ఇది ఇలా చేయాలి అనే విషయంలో మాత్రమే వారు వ్యతిరేకించినారు. ఈ విధంగా మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిగా జనవరి 23 ఉంటుంది. అయితే బెంగాల్ రాష్ట్రంలో పరాక్రమ్ దివస్గా నిర్వహిస్తారు. నెక్స్ట్ 24th జనవరి 2 డేస్లు ఉంటాయి. నేషనల్ గర్ల్ చైల్డ్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్. సో జాతీయ బాలికా దినోత్సవం మనకు 1966లో జనవరి 14న ఇందిరాగాంధీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయినారు. ఈ విధంగా భారతదేశంలో ఇప్పటివరకు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏకైక మహిళగా చెప్పుకోవచ్చు. ఆ రోజునే మనకు జాతీయ బాలికా దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు. సో మరి రాజ్యసభలో సభ్యత్వాన్ని కలిగి ఉంటూ ప్రధాని అయిన తొలి వ్యక్తిగా మనం ఆమెను చెప్పుకోవచ్చు. రైట్. ఇప్పటి వరకు అయితే ఏకైక మహిళ, ఈ బాధ్యతలను చేపట్టిన ఏకైక మహిళ మాత్రం ఆమెనే. సో మరి ఈ 24th 1966లో బాధ్యతలు స్వీకరించినారు. భారతదేశంలో దాదాపుగా గ్రీన్ రెవల్యూషన్ ఆ సమయంలో ప్రారంభమైంది అనుకోవచ్చు. మనకు ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కానీ, సో ఇలాంటి వ్యవస్థలన్నీ దాదాపుగా 65-66లో. అండ్ అదేవిధంగా అప్పట్లో మనకు ఇయర్ ప్లానింగ్స్ కూడా ప్రవేశపెట్టారు. రైట్. అండ్ ఇదే 1966 11th జనవరిన నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణించినారు. భారతదేశానికి 2వ ప్రధానమంత్రిగా పనిచేసినారు ఆయన. 11th జనవరి నాడు మరణించినారు దురదృష్టవశాత్తు. 24th జనవరి నాడు వీరు ప్రధానమంత్రి అయ్యారు, ఇందిరాగాంధీ. 11th జనవరి నాడు రైట్ ఈయన విదేశాల్లో మరణించారు, తాష్కెంట్లో. ఈ విధంగా ఒక భారత ప్రధానమంత్రి విదేశాల్లో మరణించడం అన్నది ఏకైక సందర్భంగా చెప్పుకోవచ్చు ఇది. అండ్ అదేవిధంగా మనకు భారతదేశానికి తొలి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ వారు విధులు నిర్వహిస్తే నెహ్రూ మరణానంతర తాత్కాలిక ప్రధానిగా మనకు గుల్జార్లాల్ నందా, ఆ తర్వాత పూర్తి స్థాయి ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి. ఈ లాల్ బహదూర్ శాస్త్రి సమయంలోనే గ్రీన్ రెవల్యూషన్ కానీ, సో ఇలాంటి వ్యవసాయ రంగంలో అనేక కీలకమైన మార్పులు అనేవి సంభవించినాయి. రైట్. అండ్ ఇదే 24th జనవరి మనకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్గా, అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తారు. ఎవరు నిర్వహిస్తారు ఈ వేడుకనంటే యునెస్కో. సో మనకు ప్యారిస్ కేంద్రంగా పనిచేసే సంస్థ యునెస్కో. సో ఫ్రాన్స్లోని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ నవంబర్ 16th 1945 ఎస్టాబ్లిష్ చేశారు. మరి నేషనల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటే మనకు నవంబర్ 11th. భారతదేశంలో 11 నవంబర్ నాడు జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తారు. భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించిన కారణం
భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఆ రోజు. ఓకే, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన ఐఎన్సి నేతృత్వం వహించినారు. అదేవిధంగా భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా భారతదేశంలో భారతరత్న అవార్డును తిరస్కరించిన తొలి వ్యక్తి కూడా ఆయనే. సో ఆ విధంగా మనకు ఈయన జయంతిని నేషనల్ ఎడ్యుకేషన్ డేగా నిర్వహిస్తాం. నెక్స్ట్ 25th జనవరి వచ్చేసి నేషనల్ ఓటర్స్ డే, నేషనల్ టూరిజం డేగా కూడా నిర్వహిస్తాం. సో మనకు నేషనల్ ఓటర్స్ డే ఎన్నికల సంఘం ఏర్పాటైన రోజు జనవరి 25 మనకు 1950లో. సో ఈ నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించడము, ఓకే, కొత్తగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఓటర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం. అయితే కేవలం ఇప్పుడు అదే రోజు కాదు, 18 ఏళ్ళు నిండిన ఎవరైనా సరే ఎప్పుడైనా ఓటర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా అవేర్నెస్, ఓటు ప్రాధాన్యతను తెలియజేయడం కోసం మరి ఓకే ఈరోజు ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే భారతదేశం. అంటే సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 2024లో నిర్వహించిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓట్లు పోలైనాయి. మనకు ప్రపంచంలో మరే దేశంలో కూడా ఇన్ని ఓట్లు పోలు కాలేదు. అండ్ భారతదేశంలోని ఓటర్ల సంఖ్యతో సమానంగా జనాభా లేని దేశాలు ఎన్నో ఉన్నాయి. సో ఈ విధంగా మరి ఓకే మరి ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి అనేక గణాంకాలను ఎన్నికల సంఘం వెలువరించింది. మనకు ఎక్కువ మనకు పోలైన నియోజకవర్గాలు, తక్కువ పోలైన నియోజకవర్గాలు, సమగ్రమైన సమాచారాన్ని ఇదే ఎపిటోమ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వేదికగా నేను యూట్యూబ్లో అందించినాను. సో ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. అతి ఎక్కువగా పోలింగ్ అయిన నియోజకవర్గం, అతి తక్కువ పోలింగ్ నియోజకవర్గం, హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉంది, ఇలాంటి అంశాలన్నీ అందులో ప్రస్తావించాను. అదేవిధంగా ఇదే రోజు నేషనల్ టూరిజం డేగా, జాతీయ పర్యాటక దినోత్సవంగా నిర్వహిస్తాం. అదే అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం అయితే సెప్టెంబర్లో ఉంటుందన్నమాట ప్రతి సంవత్సరము. ఓకే, సో ఇది మనకు 25th జనవరి. నెక్స్ట్ 26th జనవరి వచ్చేసి రిపబ్లిక్ డేగా చేస్తాం, గణతంత్ర దినోత్సవం. సో భారతదేశము 1950 26th జనవరిన గణతంత్ర దినోత్సవం, గణతంత్ర రోజుగా, గణతంత్రపు దేశంగా మారింది. గణతంత్రం అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎలక్టెడ్ అనమాట. రాజ్యాధినేత ఎన్నికైతే ఆ రోజులను మనము గణతంత్రపు రోజులు అని అంటాం. అండ్ అంతవరకు 25th జనవరి 1950 వరకు కూడా భారతదేశానికి బ్రిటిష్ రాజు లేదా రాణి ఉండేవారు, లేదా వారు అపాయింట్ చేసిన వ్యక్తి ఇక్కడ ఉండేవారు. సో మనకు 25th జనవరి 1950 వరకు కూడా రాజగోపాలాచారి, ఈయన భారతదేశానికి సంబంధించి అధ్యక్షుడిగా వ్యవహరించిన మొదటి చివరి వ్యక్తి ఇతనే. బ్రిటిష్ రాజమకుటానికి ప్రతినిధిగా, బ్రిటిష్ క్రౌన్కి రిప్రజెంటేటివ్గా తొలి వ్యక్తి అతనే, చివరి వ్యక్తి అతనే. ఎవరు ఆయన అంటే రాజగోపాలాచారి. ఇంకా ఆ తర్వాత 26న భారత్ రిపబ్లిక్గా మారింది. అంటే భారతదేశానికి మనకు దేశాధినేత రాష్ట్రపతి, రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టారు. అందుకే మనది రిపబ్లిక్ అని అంటామన్నమాట. రైట్. సో ఈ విధంగా 26 జనవరి అనేది ఒక రిపబ్లిక్ డే. ఈ సంవత్సరం భారతదేశం రిపబ్లిక్ డేగా అవతరించి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున constitution75.com అని చెప్పి ఒక వెబ్సైట్ను కూడా కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా ఇదే రోజు మనకు ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేగా కూడా నిర్వహిస్తాం. సో ఈ స్మగ్లింగ్ నివారణలో కానీ, అక్రమాలు జరగకుండా కానీ కస్టమ్స్ అధికారులు చేస్తున్న కృషిని దృష్టిలో ఉంచుకొని మనకు ఈ డే అనేది నిర్వహిస్తూ ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ 29th జనవరి వచ్చేసి మనకు ఇండియన్ న్యూస్ పేపర్ డేగా నిర్వహిస్తూ ఉంటారు. సో దినపత్రికలకు. సో మనకు నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే అంటే మాత్రం 16th నవంబర్ నాడు జరుగుతుంది. ఇది నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే. బట్ న్యూస్ పేపర్లకు సంబంధించిన రోజును మాత్రం మనకు 29th జనవరిలో జరుగుతుంది. అదేవిధంగా 30th జనవరి మనకు నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ అంటే విస్మరించిన ఉష్ణమండలపు వ్యాధులు అన్నమాట. సో ఇవి బాగా విస్తరిస్తూ ఉంటాయి, ఈ ఉష్ణమండలపు వ్యాధులు అన్నవి. రైట్. సో వీటిని కట్టడి చేయాలి అని చెప్పి మనకు 2 డిక్లరేషన్స్ ఉన్నాయి. కిగాలి డిక్లరేషన్, అదేవిధంగా లండన్ డిక్లరేషన్. సో లండన్ డిక్లరేషన్ అనేది మనకు 2012లో 30th జనవరిన కుదిరింది. సో అందుకనే ప్రతి సంవత్సరం 30 జనవరిని
నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ డే, ఎన్టీడీ అని కూడా రాస్తారు. ఎన్టీడీ అంటే నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ డే అని చెప్పి చెప్తారు. సో అంటే ఈ విస్మరించిన ఈ రోగాలను రాకుండా చేయాలి. ముఖ్యంగా మనకు భూమధ్య రేఖకు అటు ఇటుగా సుమారుగా 10 నుంచి 15 డిగ్రీల మేరకు ఈ రోగాలు అనేవి ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ ఇలాంటివి. సో ఇలాంటివి కట్టడి చేయడానికి ఉద్దేశం అన్నమాట. లండన్ డిక్లరేషన్లో ఈ లక్ష్యాన్ని ఎంచుకున్న నేపథ్యంలో అదే రోజుని మనకు నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ డేగా చెప్తూ ఉంటారు. రైట్. సో ఇవి మనకు పూర్తి స్థాయిలో డేస్ సంబంధించినవి. జనవరి నెల పూర్తి కాకుండానే డేస్ పైన పూర్తి అవగాహన ఉంటే ఆయా రోజులు వచ్చినప్పుడల్లా మనకు దే డిక్లేర్ ద థీమ్స్, ఇతివృత్తాలు. ఇటీవలి కాలంలో ఎగ్జామినేషన్స్లో ఇతివృత్తాలు కూడా అడుగుతున్నారు. మీరు ఈ ముందే నేర్చుకుంటే ఆయా రోజుల్లో ఇతివృత్తం నేర్చుకుంటే ఖచ్చితంగా ఏ ఎగ్జామినేషన్ రాసినా కూడా మనకు మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.